ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. పీర్జాదిగూడెం తేజస్విని కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. అర్ధరాత్రి దిగంబరంగా వీధుల్లో పరుగులు తీసిన సదరు యువతి కొద్దిసేపటికే సమీపంలోని ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆమె మృతదేహం పీర్జాదిగూడ చెరువులో తేలియాడుతూ కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. విజయనగరం జిల్లా దేవుపల్లి గ్రామానికి చెందిన వక్కలగడ్డ తేజస్విని తన తల్లి అరుణతో కలిసి శంకర్ నగర్లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. గతంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తేజస్విని ఇటీవల తల్లితో కలిసి ఇక్కడికి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తేజస్విని తన తల్లి ఇంట్లో ఉండగానే బయట నుంచి తాళం వేసి దిగంబరంగా రోడ్డుపైకి వచ్చింది. అనంతరం సమీపంలోని ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని చీరను ఎత్తుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే పీర్జాదిగూడ చెరువులో తేజస్విని మృతదేహం లభ్యమైంది. అయితే ఈ ఘోర ఉదంతం వెనుక క్షుద్ర పూజల కోణం ఉందన్న అనుమానాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలీసులు తేజస్విని తల్లి అరుణను విచారించగా ఓ సంచలన విషయం బయటపడింది. గత 6 నెలలుగా తమకు భయంకరమైన పీడకలలు వస్తున్నాయని, కళ్ళలో నిత్యం రక్తం కనిపిస్తుండేదని తల్లి పోలీసులకు చెప్పింది. అయితే స్థానికులు చెబుతున్న కథనం మరోలా ఉంది. ఆ ఇంట్లో తల్లి కూతుళ్లతో పాటు మరికొందరు కలిసి అర్ధరాత్రి వేళలో క్షుద్ర పూజలు నిర్వహించారని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ పూజల మత్తులోనే లేదా మూఢనమ్మకాల ప్రభావంతోనో తేజస్విని దిగంబరంగా గుడిలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిందా, ఆ విగ్రహంతో పాటు చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తేజస్విని బలవన్ మరణానికి ముందు ఆ అర్ధరాత్రి అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అర్ధరాత్రి సమయంలో తేజస్విని దిగంబరంగా నివాస ప్రాంతాల గుండా పరుగులు తీసిన వీడియోలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి అంటూ గట్టిగా అరుస్తూ రోడ్డుపై హల్చల్ చేసింది. సీసీటీవీ ఫుటేజ్ని గమనిస్తే ఆమె నేరుగా స్థానికంగా ఉన్న ఒక గుడి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత గుడిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుంది. అలా విగ్రహాన్ని పట్టుకుని నేరుగా సమీపంలో ఉన్న చెరువు వైపు వెళ్లి క్షణాల వ్యవధిలోనే ఆ చెరువులో దూకేసింది. తెల్లవారేసరికి ఆ చెరువులో ఒక యువతి శవం తేలియాడడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గమనిస్తే అది తేజస్విని మృతదేహంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పీర్జాదిగూడ పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొదట ఈ మరణం వెనుక ఎవరైనా ఉన్నారా, హత్య చేసి చెరువులో పడేశారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ కాలనీలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించాక, ఆమె తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేశాక ఈ కేసు పూర్తిగా మరో మలుపు తిరిగింది. ఇది మానసిక స్థితి సరిగ్గా లేక దేవుడి భ్రమలో చేసుకున్న ఆత్మహత్య, లేక దీని వెనుక మరేదైనా బలమైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పీర్జాదిగూడలో కలకలం రేపిన తేజస్విని కేసు ప్రస్తుతానికి అనేక అనుమానాలకు, చర్చలకు దారితీస్తోంది. పీడకలలు దేవుడు పిలుస్తున్నాడనే భ్రమల వెనుక అసలు మిస్టరీ ఏంటనేది పోస్టుమార్టం రిపోర్టు పోలీసులు పూర్తి దర్యాప్తులు తేలాల్సి ఉంది. ఓ చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితం ఇలా విషాదాంతరంగా ముగిసిపోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.